చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ఎమ్మెల్యే థామస్ పిఏ చంద్రశేఖర్ పై టీడీపీ నాయకులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అవినీతి అక్రమాలు అరాచకాలు చేస్తున్నారంటూ కలెక్టర్కు తెలిపారు. అతను వైసీపీ కోవర్ట్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్షన్లతో ఎమ్మెల్యేకు పార్టీకి చెడ్డ పేరు తెస్తున్నారని మండిపడ్డారు. చంద్రశేఖర్ పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కలెక్టర్ బిల్డింగ్ ఏ రోజైతే మా ఎమ్మెల్యే థామస్ దగ్గరికి చేరాడో అక్కడే ఆ రోజు అన్నాను నేను, ఈ చంద్రశేఖర్ పిఏ మీ దగ్గరికి వస్తున్నాడంటే మీ రాజకీయ పతనానికి నాంది, అతను చేర్చుకోవద్దని నేనే చెప్పాను. ఆ రోజు అతను వచ్చిన రోజు నుంచి మేము చూస్తూనే ఉన్నాం. అతను ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకొని పార్టీని కూడా సర్వనాశనం చేస్తూ ఆ రోజు ఇంతకు ముందు కూడా ఆయన వైసీపీ ఎమ్మెల్యే జేఎంసీ దగ్గర పనిచేస్తూ ఉన్నాడు. కోవర్ట్గా పనిచేసి అతనికి సీట్ రానికుండా చేసింది కూడా అతనే. కాబట్టి మేము కూడా ఆ రోజు మా ఎమ్మెల్యే గారికి చెప్పాను, నేను అతను వద్దుబ్బా, అతను మంచోడు కాదు, అతను వచ్చితే నీకు రాజకీయ పతనం స్టార్ట్ అవుతుంది, అతని వల్ల నీకు చెడ్డ పేరు కూడా తెచ్చుకుంటామని కూడా మేము ఆ రోజు కూడా చెప్పాము. అతను ఈరోజు ఎన్ఆర్ఈజెస్ పనులు తీసుకోండి, ఏ వర్క్లను తీసుకోండి, ఎమ్మెల్యేకి తెలియకుండా అతను 6 మండలాలకు 6 పిఏలు పెట్టుకున్నాడు. అతనికి పిఏకి 6 మండల పిఏలు. ఆయా మండలాలు ఏదైనా వర్కులు వచ్చినా వేరే ఇంకేదైనా వచ్చినా అతను కలెక్షన్ చేసుకోవాలా. అతను ఈరోజు చూసుకోండి, ఆయన మీద మేము ఒక విజిలెన్స్ కమిటీ కూడా ఏమని చెప్తాను కలెక్టర్ గారికి. అవినీతి పరులంతా అక్కడ చేరి అతనికి లేనిపోని చెడ్డ పేరు తెచ్చిపెట్టారు. కాబట్టి అతను వెంటనే కూడా సస్పెండ్ చేయాలంటూ కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.